నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే బీజేపీ దీక్ష చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలో నిన్న కిషన్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి కొంతమేర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎట్టకేలకు దీక్షని భగ్నం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు మంటపడుతున్నారు. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో చూసుకున్నట్టయితే 9 ఏళ్లుగా నిరుద్యోగులపై నిర్లక్ష్యం, కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపితేనే అన్ని వర్గాలకు న్యాయం. 24 గంటల దీక్షలో కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసేందుకే పోలీసుల యత్నం, బలవంతంగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలింపు, సొమ్మసిల్లి పడిపోయిన కేంద్ర మంత్రి. పార్టీ కార్యాలయంలో దీక్ష కొనసాగింపు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనకు పిలుపు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే 9 ఏళ్లుగా నిరుద్యోగులపై నిర్లక్ష్యం జరుగుతుంది అంటూ కూడా నిన్న దీక్ష చేపట్టారు కిషన్ రెడ్డి. 24 గంటల దీక్షలో కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించారు. అయితే బలవంతంగా ఆయన్ను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న పార్టీ కార్యాలయంలో దీక్ష కొనసాగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బగ్గుమంటున్న ఐటీ ఉద్యోగులు విడుదల చేయాలనే నినాదాలతో దద్దరిల్లిన ఐటీ క్షేత్రం. హైదరాబాద్ లోని నానక్ రామగూడ విప్రో కూడలిలో ధర్నా, బాబుతోనే మేమంటూ ప్లకార్డుల ప్రదర్శన. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యం ఇక్కడ ఐటీ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో బాబుతోనే మేమంటూ కూడా ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. అయితే ప్రధానంగా హైదరాబాద్ లోని నానక్రామగూడ విప్రో కూడలిలో అయితే ఐటీ ఉద్యోగులంతా కలిసి బాబుతో మేము ఉంటామంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఏపీలో ఇటు బాబును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ లో నానక్రామగూడలో ఐటీ ఉద్యోగులు కూడా నిరసన తెలపడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్ వజ్రోత్సవాలపైనే ప్రత్యేక చర్చ. ఇటీవల మిగిలిపోయిన బిల్లులు సభ ముందుకు వెల్లడైన ప్రత్యేక సమావేశాల అజెండా. అయితే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటి ప్రత్యేక సమావేశాల అజెండా నిన్న విడుదల చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు దాకా భారత్ అనే పేరును ఇండియా పేరు మార్పుపై భారత్గా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఉండబోతున్నాయి అంటూ కూడా ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో నిజంగానే భారత్ విషయంలోనే ఉంటుందా? ఎజెండాలో చెప్పిన విషయం ఏంటంటే మిగిలిపోయిన బిల్లులు సభ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిజంగానే భారత్ మార్పుపై అంటే ఇండియా పేరు మార్పుపై ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకు మాత్రం తెలియాల్సి ఉంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే భోపాల్లోని తొలి సభ. అక్టోబర్ తొలి వారంలో 28 పార్టీల శంఖారావం. ఇండియా సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇండియా కూటమి భోపాల్లోని తొలి సభ నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. అక్టోబర్ తొలి వారంలో 28 పార్టీల శంఖారావం పూరించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియా సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే ఇండియా కూటమి రోజు రోజుకి బలపడే దిశగా అడుగులు వేస్తుంది. తన క్యాడర్ ని పెంచుకునే విధంగా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే భోపాల్లోనే తొలి సభ నిర్వహించనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో సామాన్యులు గోడు, సొసైటీ గూడు. అనుమతులు లేకుండా వివాదాస్పద స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు, తక్కువ ధరేనంటూ డెవలపర్ల వల. ఇక గురుకుల్ ట్రస్ట్ భూముల్లో 6,000 రూపాయల చదరపు గజం. ఇక అయ్యప్ప సర్వే ఆఫ్ ఇండియా భాగ్యనగర్ సొసైటీలో 200కు పైగా. ప్రధానంగా చూసుకున్నట్టయితే అనుమతులు లేని సొసైటీల్లో ప్రధానంగా ఇల్లు నిర్మించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇతరులకు వల వేసి మరి తక్కువ ధరకే అంటూ కూడా విక్రయించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే ఒత్తిడి చేయొద్దు. కస్టడీ పిటిషన్ పై చంద్రబాబును 18 దాకా కౌంటర్ అడగద్దు. ఏసీబీ కోర్టుకు ఏపీ హైకోర్టు ఆదేశం. రిమాండ్ కొట్టివేత వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి నిర్దేశం. విచారణ 19కి వాయిదా. బాబుపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకోలే. నిబంధనలను పాటించకుండా అరెస్ట్. సిఐడి పెట్టిన కేసు చెల్లుబాటు కాదు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్. ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశాలను సస్పెండ్ చేయండి. ఇక సీనియర్ న్యాయవాది లూత్రా అభ్యర్థన. కౌంటర్ కు వారం గడువు కోరిన ఏఏజీ. సిఐడి వాదన వినకుండా ఉత్తర్వులు సస్పెండ్ చేయలేమన్న కోర్టు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏసీబీ కోర్టుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ కొట్టివేత వ్యాజ్యంపై ఇక కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు నిర్దేశించింది. ఇక విచారణకు 19కి వాయిదా వేస్తూ బాబుపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదంటూ కూడా వ్యాఖ్యానించింది. అసలు నిబంధనలు పాటించకుండా అరెస్ట్ ఎలా చేస్తారు? అలాగే సిఐడి పెట్టిన కేసు చెల్లదంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నిరుద్యోగ భృతి తుస్సు.
దళిత బంధు గృహలక్ష్మి మాదిరిగానే దీని పరిస్థితి. ఎన్నికల షెడ్యూల్ వెలువడితే అంతే. అమలుపై సర్కార్కు శ్రద్ధ లేదంటున్న నిరుద్యోగులు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆక్రోశం. 2019-20 బడ్జెట్లోనే 1810 కోట్ల కేటాయింపు, త్వరలోనే వృత్తి అంటూ 2021లో మంత్రి కేటీఆర్ ప్రకటన, సాక్షాత్తు సీఎం ప్రకటన చేసిన మార్గదర్శకాలు రూపొందని వైనం. ప్రధానంగా నిరుద్యోగ వృత్తి తుస్సైందంటూ కూడా ఇటు నిరుద్యోగులు ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇటు దళిత బంధు గాని గృహలక్ష్మి మాదిరి గాని కూడా నిరుద్యోగ వృత్తి పరిస్థితి ఉంటుందంటూ కూడా ప్రధానంగా నిరుద్యోగులు చెప్పడం జరుగుతుంది. అయితే అసలుకి నిరుద్యోగుల వృత్తిపై సర్కారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు అంటూ కూడా ఈ మేరకు నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇన్ని సంవత్సరాలైనా సరే ఇంతవరకు నిరుద్యోగ వృత్తి అందిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ వృత్తి కూడా గృహలక్ష్మి అలాగే దళిత బంధు మాదిరిగానే ఉంటుందంటూ కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విద్యార్థులనే కొట్టేస్తారా, వారి త్యాగాలతోనే కేసీఆర్ కు సీఎం కుర్చీ, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని వర్సిటీల నిర్వీర్యం, పల్లాకు బంట్రోతుగా పనిచేస్తున్న కేయూవీసీ, బాధిత విద్యార్థులకు అండగా ఉంటాం. కేటీఆర్ది అజ్ఞానమా అవకాశవాదమా, కేవీపీతో నాకు సంబంధం అంటగడతారు, ఆయనతో నీ తండ్రి భేటీలను త్వరలో వెల్లడిస్తా, 100 రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తా, కౌలు రైతులలో తలరాతలను మారుస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానంగా నేను చూసుకున్నట్లయితే కాకతీయ విద్యార్థి జేఏసీ దీక్షలో రేవంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే విద్యార్థులను ఎలా కొట్టిస్తారు, అలాగే వారి త్యాగాలతో సీఎం కేసీఆర్ సీఎం కుర్చీ అధిరోహించారు అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు కేవీపీతో నాకు సంబంధం అంటగడతారా, ఆయనతో నీ తండ్రి భేటీలను త్వరలోనే వెల్లడిస్తా అంటూ కూడా ఇటు ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అప్రూవర్గా మారిన అరుణ్ పిల్లై, ఇక ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం. ఇప్పటికే అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట, రాఘవ, దినేష్ అరోరా, అభిషేక్ మినహా సౌత్ గ్రూప్ లో అందరూ అప్రూవర్లే. ఇండో స్పిరిట్ లో కవిత తరపున పిల్లై ప్రాతినిధ్యం. ఇక పిల్లై ఆమెను బినామీ అంటున్న దర్యాప్తు సంస్థలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పిల్లై గతంలో కూడా అప్రూవర్ గా మారి లేదు ఇది అధికారులు చేసిన పని అంటూ కూడా అప్రూవర్ కొట్టివేయాలంటూ కూడా ఇటు కోర్టుకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ అప్రూవర్ గా మారారు. అయితే గతంలో ఏదైతే కవిత అరెస్ట్ ఆగిందో ఇప్పుడు కవిత అరెస్ట్ అనివార్యం అవుతుందా, కవితను అరెస్ట్ చేస్తారా, ఇప్పుడు రాజకీయాలు ఏ మేరకు మలుపు తిరుగుతాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే యువతపై కేసీఆర్ కక్ష సాధింపు, పోరాడిన నిరుద్యోగులకు వెన్నుపోటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం, ధర్నా చౌక్ లో బీజేపీ 24 గంటల నిరసన, ఈ ప్రభుత్వాన్ని పెకిలిస్తామంటూ కూడా సంజయ్ వ్యాఖ్య. ప్రధానంగా దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే అక్కడి నుంచి ఆయన్ని పార్టీ ఆఫీస్ కి తరలించారు. ఇక కిషన్ రెడ్డి ఈ మేరకు అక్కడి నుంచే దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన పార్టీ కార్యాలయం నుంచే కిషన్ రెడ్డి దీక్ష కొనసాగించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో కూడా మనం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో బీజేపీకి బరువు లేదు, కాంగ్రెస్ కు బాధ్యత లేదు, తెలంగాణను కేసీఆర్ నెంబర్ 1 చేసిండు అంటూ కూడా ఇటు హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే వీళ్ళు చేస్తున్న దీక్షలపై నిన్న హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు ఏమంటున్నారంటే రాష్ట్రంపై బీజేపీకి బరువు లేదు, కాంగ్రెస్ కు బాధ్యత లేదు, కేవలం తెలంగాణను నెంబర్ 1 చేసింది కేసీఆరే అంటూ ఈ మేరకు హరీష్ రావు వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గత రెడ్డి పేపర్లో కూడా చూసుకున్నా నిన్న బీజేపీ కిషన్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీక్ష భగ్నం చేశారు. బీజేపీ దీక్ష భగ్నం చేసిన కిషన్ రెడ్డి అరెస్ట్, ఇక పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, కిషన్ రెడ్డి ఛాతీ, కాలు, చేతికి గాయాలు. బీజేపీ స్టేట్ ఆఫీస్ కు తరలించిన పోలీసులు, నిరుద్యోగ సమస్యపై అక్కడే దీక్ష. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 24 గంటల పాటు నిరుద్యోగ దీక్ష చేపడతాము అంటూ కూడా నిరాహార దీక్ష చేపట్టారు. అయితే నిరుద్యోగుల గురించి చేపట్టిన ఈ దీక్షలో బుధవారం ధర్నా చౌక్ వద్ద బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ఆఫీస్ కి తరలించడం జరిగింది. అక్కడే ఇంకా ఆయన ఈ దీక్షను కొనసాగించడం కూడా జరుగుతుంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కూడా బీజేపీ పిలుపునిచ్చింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఓయూకేయును మూసేసే కుట్ర, కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదు, రేవంత్ రెడ్డి. కేయూలో అక్రమాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డిదే బాధ్యత, వీసీని రిజిస్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి అని డిమాండ్. కాకతీయ వర్సిటీ స్టూడెంట్ల దీక్షకు సంఘీభావం. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న రేవంత్ రెడ్డి కాకతీయ వర్సిటీ స్టూడెంట్ల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో ఓయూకేను మూసేసే కుట్ర చేస్తున్నాడు కేసీఆర్ అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కేయూలో అక్రమాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డిదే బాధ్యత అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానిచ్చారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాష్ట్రానికి వైరల్ వరకు లక్షలాది మందికి ఫీవర్, పేషెంట్లతో నిండిపోతుంది
పడుతున్న దవాఖానాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వర్షాల తర్వాత గత కొంతకాలం క్రితం నుంచి వర్షాల తర్వాత ఇప్పుడు వైరల్ వణుకు పట్టుకుంది. అయితే రాష్ట్రంలో దాదాపు అందరికీ వైరల్ ఫీవర్ సోకుతున్నాయి. ఈ నేపథ్యంలో దవాఖానాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా ప్రధానంగా ఇబ్బందులు పడుతున్న కేసులు రోజు రోజుకి కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది. అలాగే దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకుడు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ ధర్నా చౌక్ దగ్గర 24 గంటల దీక్ష చేపట్టారు బీజేపీ. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ మేరకు నిన్న కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలుకి ఆయనకి కొన్ని గాయాలు కూడా అయినాయి అంటూ కూడా వ్యాఖ్యానించారు. అసలుకి ఎందుకు ప్రభుత్వం దీక్ష చేస్తుంటే అడ్డుకుంది? దానికి గల కారణాలు ఏంటంటారు? అసలు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎవరికి హక్కు లేదు. ఆ హక్కును కిషన్ రెడ్డి ఉల్లంఘించారని ప్రభుత్వ అభిప్రాయం, పోలీసు అభిప్రాయం. పోలీసులు ఎంతవరకు స్వామి భక్తిని, ప్రభు భక్తిని ప్రదర్శిస్తారో ఈ రాష్ట్రంలో అప్పటి వరకు సామాన్యులకు ప్రశ్నించే హక్కులు లేవు. సామాన్యులు తమకు కలిగే ఇబ్బందులు ఎవరికి చెప్పుకునేది వీలేదు. పోలీసు యంత్రాంగం పూర్తిగా ఎలా తయారైతుందంటే పాలకుల కన్సర్న్లో పనిచేసేందుకు ఆ యంత్రాంగం తయారైపోయింది. అందులో భాగంగానే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా దీక్షకు అనుమతి లేదు, ఓన్లీ అంటే ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది కాబట్టి 6 గంటల తర్వాత దీక్షా స్థాయికి హాల్ చేయాలి. ఉదయం నుంచి జరిగినటువంటి దీక్షలో ఎక్కడా ఎలాంటి గొడవ లేవు, ఎక్కడా ఎలాంటి లేదు. నిరుద్యోగ యువత భారీగా తరలి వచ్చారు. కిషన్ రెడ్డి దీక్షకు సంఘీభావంగా తెలిపారు. వారు కూడా సంఘీభావంగా ఆ దీక్షలో కొంతమంది పార్టిసిపేట్ చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసింది. ఏం చెప్తారంటే పోలీసులు నిబంధనల ప్రకారం అంటారు. ఓకే, విపక్ష నేతలకే నిబంధనల, అధికార పార్టీకి నిబంధనలు వర్తించవా? గతంలో రేవంత్ రెడ్డి ఏదో వ్యాఖ్య చేశారు, ఎక్కడో విదేశీ పట్టణం ఉన్నప్పుడు ఏదో వ్యాఖ్య చేశారని చెప్పేసి ఏ పాలక పక్షం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా పోయి నగరం నడిబొడ్డున ఉన్న విద్యుత్ సౌధ వద్ద దాదాపు 4 గంటలు ధర్నా చేశారు. దానికి అనుమతి ఉన్నదా? దాని మీద ఏమైనా కేసు బుక్ చేసిదా? ఎమ్మెల్సీ కవితతో పాటు మిగతా వాళ్ళ మీద పోలీసులు ఎక్కడ కేసులు పెట్టారా? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? స్వామి భక్తి, ప్రభు భక్తి. పైగా అక్కడ ధర్నా చేస్తే ఉదయం సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యంత రద్దీ ప్రదేశం. ఉదయం సాయంత్రం వేళల్లో విపరీతమైన అంటే ఉద్యోగులు కానీ వ్యాపార వాణిజ్య వర్గాల వాళ్ళు ఆ దాన్ని విపరీతంగా ఉపయోగించుకునే అవకాశం ఆ ధర్నా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. దానికి బారికేడ్లు అడ్డం పెట్టి దారి మళ్ళించి కాదు, మీ సాగు మీరు దావుడే, మా స్వామి భక్తి మేము ప్రదర్శిస్తున్నాము, మీ సాగు మీరు దావుడు అని చెప్పేసి వదిలేశారు. కనీసం వాహనాలు రాకపోవడం కన్నా అక్కడ దారి ఏర్పాటు చేశారు. అవి అప్పుడు ఈ నిబంధనలు పాటించవా? పోలీసు నిబంధనలు, చట్టము, సెక్షన్లు ఇవన్నీ వాళ్ళు పాటించవా? వారికి పట్టించుకోవాలి కదా. గతంలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం వైఖరి మీద రైతు వ్యతిరేక విధానాలు, రైతు బిల్లులు వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చేశారు. ఇదే హైదరాబాద్ ధర్నా చేశారు. అప్పుడు కూడా గవర్నమెంట్ ట్యాంక్ బండ్తో మొత్తం దోమలు కూడా అక్కడ పూర్తిగా ట్రాఫిక్ మూసేశారు కదా, ట్రాఫిక్ డైవర్ట్ చేశారు కదా. మొన్న విద్యుత్ సౌధ, మొన్న హైదరాబాద్ దగ్గర కన్నా నిన్న ధర్నా చాలా చిన్నది, స్వల్ప సంఖ్యలో అక్కడ ఉన్నారు. సాయంత్రం అయింది, వెళ్ళిపోతున్నారు. కొంతమంది మాత్రమే ఆ దీక్ష శిబిరంలో ఉండేందుకు అవకాశం ఉంది. అంత పూర్తికి వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారు. వాళ్ళు కావాలని ఎన్నికల సమయంలో బీజేపీ నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు ఈ దీక్షను ప్రారంభించింది. కాబట్టి యువతలో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది అన్న ఉద్దేశాన్ని గ్రహించినటువంటి పోలీసులు ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు బలవంతంగా అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా కొంత వెలుగురాటలో కిషన్ రెడ్డి గారు కొంత దెబ్బలు తాకినాయి, కొంత గోడు విసుకుపడిగా కొన్ని అక్కడక్కడ ఘాట్లు ఉన్నాయి, గోటి ఘాట్లు అని చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించి రాత్రి కొంతమంది వైద్యులు ట్రీట్మెంట్ చేసి
ఛాతిలో అంటే బలవంతంగా వాళ్ళు పెట్టడంలో కానీ కార్యకర్తలు ఇటు లాగడం, పోలీసులు అక్కడ లాగడం, దీంతో కొంత ఆయన దెబ్బలాగినట్టుగా తెలుస్తా ఉంది. ఈరోజు చికిత్స చేసిన ఇప్పటికైతే ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. కానీ పోలీసుల తీరు పూర్తి స్థాయిలో ఆక్షేపణీయంగా ఉంది. ప్రభుత్వాన్ని ప్రదర్శించచ్చు పోలీసులు, తప్పే లేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పోస్టింగ్స్ కావాలన్నా, వాళ్ళు కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలన్నా పాలకుల కరుణా కటాక్షల మీద ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రదర్శించచ్చు, తప్పే లేదు. కానీ ఒక విపక్ష నాయకులను, విపక్ష పార్టీ నేతల మీద వాళ్ళు కొంత సానుభూతిగా వ్యవహరించి, కొంత సానుకూలంగా వ్యవహరిస్తే కొంత ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కొంత తెలుస్తా ఉంది. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే దేశంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తెలంగాణ పోలీసు ఆదర్శంగా ఉంది. కానీ ఈ మధ్య అక్కడ ఎవరో చట్నీ బిర్యానీ రేపు ఏదో మజ్జిగ అడిగారు అని చెప్పేసి అక్కడ కొట్టి చెప్పారు. అక్కడ పోలీసులు చూస్తున్నారు, ఆ యువకుని కొడుతున్నారు, వాళ్ళు హోటల్ సిబ్బంది కొడుతున్నారు, అయినా ప్రేక్షక పాత్ర వహించారు. ఆ యువకుడు దెబ్బలాగా లేవు సార్, నాకు ఊపిరి ఆడట్లేదంటే పోరా అని మన తిట్టుకున్న పోలీస్ స్టేషన్ తీసుకొని పెట్టారు. చివరికి అతను ప్రాణాలు కోల్పోయాడు. దాని మీద మాట్లాడదు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు ఎవరు మాట్లాడరు. మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఆ మహిళ కొట్టుకుపోయింది, ఒక పాప కొట్టుకుపోయింది వరదల్లో, దాని గురించి మాట్లాడారు. కానీ ప్రపంచంలో ఎక్కడ జరిగినా వీళ్ళు మాట్లాడతారు. ఇట్లాంటి విషయాల మీద పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. పౌరుల రక్షణ మా ప్రథమ కర్తవ్యం. పౌరుల ప్రాణాలను, వాళ్ళ ఆస్తులను కాపాడడం మా ప్రథమ లక్ష్యం అనే విషయాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ పూర్తిగా విస్మరించి పాలకుల రక్షణ, పాలకులకు వంతపాడడం మా ప్రధాన బాధ్యత అనే కోణంలో పోలీసులు వెళ్ళడంతో కొంత పోలీస్ శాఖ మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇది క్రమక్రమంగా బలపడితే అత్యంత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. పాలకులు కానీ, పోలీసులు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ దీన్ని ఆలోచించాల్సిన అవసరం. కేవలం పోస్టింగ్స్ కోసం, కేవలం వాళ్ళకి కావాలి. అలాగే చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో ఇటు కేయూని అలాగే ఓయూను మూసేసే కుట్ర చేస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీన్ని మనం ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా 10 సంవత్సరాల కేసీఆర్ పాలన, దాదాపు 9 సంవత్సరాలు పూర్తవుతుంది. కేసీఆర్ పాలన 9 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్కసారి వెళ్ళారు ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడు కూడా విద్యార్థులలో చాలా మంది 70% విద్యార్థులను పోలీసుల బంధించి ఎక్కడికక్కడ నిర్బంధించిన తర్వాత ఆయన ఉస్మానియాలో అడుగుపెట్టి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి అదే. 10 సంవత్సరాల్లో యూనివర్సిటీ వీసీలను పూర్తి స్థాయిలో నియమించలేకపోతున్నారు. ఉన్న గవర్నరు కొంత పట్టుబట్టి మాట్లాడడంతో కొంత నియామకం జరిగింది కొన్ని చోట్ల. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇంతవరకు పూర్తి స్థాయిలో నియమించలేదు. దీంతో గ్రేడ్ పడిపోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ గ్రేడ్ కూడా పడిపోయింది. యూజీసీ ఇచ్చే గ్రేడ్ కూడా పడిపోతుంది. విద్యా ప్రమాణం దెబ్బతింటున్నాయి. యూనివర్సిటీకి కావాల్సిన నిధులు కానీ వాటి ఇవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కుట్ర ఉండొచ్చు. విపరీతమైన ఫీజులు పెంచి విద్యార్థుల మీద, పేద విద్యార్థుల మీద, చదువుకోవాలని ఆకాంక్ష ఉండి ఫీజులు కట్టలేని వాళ్ళ మీద బలవంతంగా ఫీజులను మోపి వాళ్ళను ఇబ్బందుల పాలు చేయడం, అంటే పేదలకు విద్యను దూరం చేయడం. ఇదే సమయంలో ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించడం, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతించడం, యథేచ్ఛగా అనుమతించడం. అదే విషయంలో కదా గవర్నర్ గారు ప్రైవేట్ యూనివర్సిటీల విషయంలో బిల్లులు ఆపి ప్రభుత్వ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో, మౌలిక వసతుల విషయంలో కానీ, నిధుల కేటాయింపులో కానీ, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియమించడం కానీ, పూర్తి స్థాయిలో వీసీలను పనిచేసే స్వేచ్ఛ కల్పించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెంది ప్రైవేట్ యూనివర్సిటీలకు మద్దతు ఇచ్చే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతించాలి అంటూ
బిల్లు తీసుకురావడానికి గవర్నర్ కొంత ఆక్షేపణ తెలిపారు కాబట్టి ఆవిడ మీద ఇవన్నీ కప్పుకొచ్చి గవర్నర్ గారి మీద కొంత ప్రభుత్వం బ్యాడ్ ప్రాపగండ చేయడం అనేది ఏదో మేము చేస్తే ఆపుతున్నాం, మేము ఏదో చేయబోతున్నాం ఆపేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయంలో ఖచ్చితంగా వాస్తవం ఉంది. విద్యార్థి సంఘాలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపడుతున్నది. హెరిటేజ్ కట్టాలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో, వాటిని పరిరక్షణ విషయం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి కొంత ఇబ్బందికరంగా అక్కడ విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో ఉంది. విద్యార్థులకు కనీసం హాస్టళ్లలో భోజన సౌకర్యాన్ని కూడా సరిగా కల్పించలేదు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం తోటి భోజనం ఉంటుంది, సన్నబియ్యం భోజనం ఉంటుందని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం ఏ హాస్టల్కు ఎంతమైన సన్నబియ్యం వచ్చిందో చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ మీద కుట్ర పంతా ఉన్నది. అంటే యూనివర్సిటీలోని యువత టిఆర్ఎస్ కు మద్దతుగా రావట్లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి మీద యువత కొంత ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి తమకు అనుకూలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా వాటిని మూసేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొంత క్రమక్రమంగా దాన్ని నిర్వీర్యం చేసేందుకు సింధు ముంచే పరిస్థితిలో ఖచ్చితంగా ఉంది. ఆ కోణంలోనే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చూడండి, గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది అనేది మనం పరిశీలిస్తే దాదాపుగా 70% టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కూడా తగ్గిపోయారు, సుమారు 70%. ఈ విషయంలో మేధావులు విద్యావంతులు వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. విపక్ష పార్టీలు కూడా ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసే విధంగా పోరాటాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి వేరే విద్యార్థులకు విద్యను దగ్గర చేసేందుకు కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుంది. యూనివర్సిటీల పరిరక్షణ విషయంలో కొంత ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లోపించింది. అలాగే చూసుకున్నట్టయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఎజెండా కూడా విడుదల చేసింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కేవలం ఏదైతే మిగిలిపోయిన బిల్లులు మాత్రమే సభ ముందుకు రావడం కోసమే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే గత కొంతకాలంగా వినిపిస్తున్న ఇండియా పేరు మార్పు భారత్ గా మారుస్తారు అనే బిల్లు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? తొలి రోజు ఎజెండా అంటే మొదటి రోజు సభలో ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి అంటే కొన్ని రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, లోక్సభ ఆమోదం పొందాల్సిన అవసరం, లోక్సభ చర్చకు రావాల్సిన కాబట్టి వాటి విషయంలో కొంత మేము ఆ బిల్లును ప్రవేశపెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా వజ్రోత్సవాలు, భారత స్వతంత్ర వజ్రోత్సవాలకు సంబంధించినటువంటి అంశం అంటే 75 సంవత్సరాల భారత స్వతంత్ర వజ్రోత్సవాలు, భారత పురోగతి, చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రజల స్థితిగతులు, దేశ ఆర్థిక పరిస్థితి, దేశ రక్షణ వ్యవస్థ, వీటన్నింటి విషయంలో కొంత చర్చించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తామని. దీనిపై 75 సంవత్సరాల్లో భారతదేశ పురోగతి పైన కొంత పార్లమెంట్ చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక తీర్మానం కూడా చేసేందుకు వీలు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎజెండా మొదటి రోజు అని మాత్రమే, అంటే సభలో జరిగేటువంటి ఎజెండాలో ఒక చర్చ మిగిలిన బిల్లుల మీద చెప్తుంది. ఆ తర్వాత రెండవ రోజు జరిగేటువంటి సమావేశం పిఎస్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్, ఆ విపక్ష పార్టీలతో ప్రధానమంత్రి, హోంమంత్రితో సహా విపక్ష పార్టీ నేతలు కూర్చుంది మిగతా 4 సభ ఎజెండాను ఖరారు చేసే అవకాశం. ఈ సభలో ఈ బిఎస్సి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏ వేళకు బిల్లు పెడతాం, ఏ బిల్లు పెడుతుంది అనే విషయంలో కొంత చర్చ వస్తా ఉన్నది. దాంట్లో జమిలీ ఎన్నికలు అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ బిల్లు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత భారతదేశాన్ని ఇండియా పేరును భారత్ గా మారుస్తూ కేంద్రం తీసుకుంటుండే అసలు వాస్తవానికి దీని మీద బిల్లు అవసరం లేదని చెప్పేసి కొంతమంది ఇప్పుడు అంటా ఉన్నారు. ఎంతవరకు అనేది పార్లమెంట్ లో కొంత విపక్ష దీన్ని ఖచ్చితంగా ప్రస్తావించాలి. కాబట్టి
కేంద్ర ప్రభుత్వం బిల్లుతో తీసుకొచ్చి దీన్ని కావాలని చెప్తుందా, లేదు అంటే ఒక గెజిట్ విడుదల చేసి ఆ రకమైనటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తుందా అనేది కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో కూడా పార్లమెంటు సమావేశం తర్వాత స్పష్టత రాబోతుంది. కాబట్టి ఈ బిల్లులు వీటితో పాటు మిగతా అంశాలు కొన్ని ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా అంటే మళ్ళీ మణిపూర్ అంశంపై చర్చించాలని చెప్పేసి కొంత కోరే అవుతుంది. స్వల్ప వ్యవధితో చర్చ కూడా ప్రభుత్వం ఒకరోజు అనుమతించే అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. మిగతా అంశాలు దేశంలో కొంత ఎన్నికల సమయంలో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మన చివరి బడ్జెట్ సమావేశం జరిగిన నేపథ్యంలో కొంత అంటే ప్రభుత్వం మీద విపక్షాలు కొంత దాడికి సిద్ధమవుతా ఉన్నాయి. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తా ఉంది. ఎక్కడికక్కడ మంత్రులకు వాళ్ళకు బాధ్యత కూడా ప్రధానమంత్రి ఎక్కడెక్కడ ఇస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తా ఉంది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలు ఖచ్చితంగా జమిలీ ఎన్నికల మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, అది ఎలా జమిలీ ఎన్నికల మీద ముందుకు వెళ్ళబోతుంది, జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏంటి అనే విషయంలో కొంత పార్లమెంట్ కు చెప్పే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇండియా పేరును భారత్ గా ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు ఆ రకమైన నిర్ణయం తీసుకున్న ఆలోచనగా అని కూడా కొంత చర్చించే అవకాశం ఉంది. తర్వాత కామన్ సివిల్ కోడ్ బిల్లు ఈ సమావేశంలో పెడతారా లేదా అనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొంత స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తారు. గతంలో కూడా ఆర్టికల్ 370 రద్దు ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా పార్లమెంటుకు ఈ ఆర్టికల్ 370 బిల్లు పెట్టడం అది ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడు బిల్లులు పెట్టి పాస్ చేయించుకుంది అడగలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ బిల్లు కామన్ సివిల్ కోడ్ బిల్లు పెడుతుందా, పెడితే ఎలా ఉంటుంది, విపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయి అనేది కూడా ఈ విషయంలో కొంత ఈ సమావేశాల నేపథ్యంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం. మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంటు సమావేశాలు కొంత ప్రత్యేకత సంతరించుకున్నాయి. 75 సంవత్సరాల దేశ ప్రయాణాన్ని, భారతదేశ ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఎదురైన లోటుపాట్లు, సర్దిద్దుకున్న అంశాలు, ఇంకా సర్దిద్దుకోవాల్సిన అంశాలు, వీటన్నిటి మీద సభ్యుల విలువైన సలహాలు, సూచనలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుని ముందుకు వస్తా ఉన్నది. దీని మీద చర్చిస్తే అంటే కేంద్రం ఏం సాధించింది, అంటే ఈ భారతదేశ పురోగతి ఏ రకంగా ఉంది, ప్రభుత్వాల పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజలు, దేశ పౌరులు ఇంకా పాలకులతోటి ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఈ అంశాలన్నింటి మీద కూడా లోక్సభలో కొంత ప్రస్తావించి కొన్ని ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చి కొంత ప్రభుత్వాలను కూడా అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని అంశాలను విపక్షాలు సలహాలు సూచనలు ఇస్తే దాన్ని అనుసరించదా అనేది వాళ్ళ వివక్షకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ వివక్ష వదిలేసినప్పటికీ కొంత ప్రజల్లో ఆ పార్టీల పట్ల కొంత సలహాలు సూచనల తర్వాత ప్రజల్లో కొంత చర్చ జరిగే అవకాశం, ఏ పార్టీ దేశాన్ని ఏ రకంగా తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి అనే విషయంలో. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్లయితే ఈ నెల 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎజెండా కూడా విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని బిల్లులు పెండింగ్ నేపథ్యంలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నామంటూ ఇటు కేంద్రం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ గనక ఇండియా పేరు మార్పుపై బిల్లు వస్తే ఇటు ప్రతిపక్షాలు ఏమంటే వాళ్ళు దీనిపై వ్యతిరేకిస్తారా, లేకపోతే సభలో గందరగోళం నెలకొనే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలుకి ఇండియా పేరు మార్పుపై అసలుకి బిల్లు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకు తెలియాలంటే కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.